మీ మొబైల్ పర్ఫార్మెన్స్ చాలా స్లో అవుతుందా? ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే చాలా స్లోగా ఓపెన్ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే చివరి దాకా చూడండి. ఎలాంటి యాప్ ఇన్స్టాల్ చేయకుండా మీ ఫోన్ పర్ఫార్మెన్స్ స్పీడ్ ఎలా చేయాలి అనేది కొన్ని టిప్స్ చెప్తాను, వీటిని ఫాలో అవ్వండి. టిప్ నెంబర్ 1, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. కిందికి స్క్రోల్ చేయండి. ఇందులో అబౌట్ డివైస్ లోకి వెళ్ళండి. ఇందులో స్టోరేజ్ ఉంటుంది, స్టోరేజ్ లోకి వెళ్ళండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లీన్ అప్ అని ఉంది కదా, దానిలోకి వెళ్ళండి. జంక్ ఫైల్స్ అన్నింటినీ స్కాన్ చేస్తుంది. స్కాన్ అయిన తర్వాత క్లీన్ అనే బటన్ ని నొక్కండి. ఇలా జంక్ ఫైల్స్ ని డిలీట్ చేసుకుంటే మీ మొబైల్ పర్ఫార్మెన్స్ స్పీడ్ అప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. కిందికి స్క్రోల్ చేస్తే అబౌట్ ఫోన్ కానీ అబౌట్ డివైస్ కానీ ఉంటుంది, అందులోకి వెళ్ళండి. వర్షన్ అని ఉంటుంది, వర్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ వర్షన్ నంబర్ అని ఉంది కదా, ఇక్కడ మీ మొబైల్లో బిల్డ్ నంబర్ అని ఉంటుంది, దానిపైన 7 టైమ్స్ ట్యాప్ చేయండి. 7 టైమ్స్ ట్యాప్ చేయగానే మీకు డెవలపర్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ సిస్టమ్ అండ్ అప్డేట్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళండి. ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని ఉంటుంది, వెళ్ళండి. ఇందులో యానిమేషన్ స్కేల్స్ అని ఉంటాయి, వీటిని చూడండి. ఇందులో ఫస్ట్ ది విండో యానిమేషన్ స్కేల్ ఉంది కదా, అందులోకి వెళ్ళండి. ఇక్కడ 1x లో ఉంటుంది, మీరు 0.5x లో కానీ యానిమేషన్ ఆఫ్ కానీ చేసేసుకోండి. ట్రాన్సిషన్ యానిమేషన్ కూడా 0.5x లో పెట్టేసుకోండి. యానిమేటర్ డ్యూరేషన్ ఇది కూడా 0.5x లో పెట్టేసుకోండి. వీటి ద్వారా మీ ఫోన్ యానిమేషన్స్ అనేటివి చాలా ఫాస్ట్ గా ఉంటాయి, మీ ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా స్పీడ్ అప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, మీరు మళ్ళీ డెవలపర్ ఆప్షన్స్ లోకి వచ్చేసేయండి. ఇందులో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళండి. ఇందులో ఏది సెలెక్ట్ అయినా మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దీని ద్వారా అన్నెసెసరీ బ్యాక్గ్రౌండ్ టాస్క్లు రన్ అవ్వవు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.